అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ సిరీస్ క్వీన్. మామూలుగా కాలం గడుస్తున్న కొద్దీ కొంతమంది అలా కొద్దిగా వయసు జాడలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఒకలాగా తయారవుతారు ఒక 20 ఏళ్ల తర్వాత. కానీ కొంతమందిని చూస్తే మాత్రం ఒక దాదాపు 99లో ఎలా ఉన్నారో ఇప్పుడు అంటే 25 ఇయర్స్ దగ్గర ఈ టైంలో కూడా చూస్తే కూడా అదే చెక్కు చెదరకుండా కంటిన్యూ అవుతుంటారు. దానికి కారణం బహుశా వాళ్ళ అంతఃసౌందర్యం కావచ్చు, లేదు వాళ్ళు చేసే పని మీద బోల్డ్ అంత లవ్ ఇష్టం కావచ్చు. అండ్ ఇవాళ మనం మాట్లాడుతున్న క్వీన్ ఎవరంటే నటి ప్రమోదిని. తను కన్నడ, అలాగే తమిళ్, తెలుగు భాషల్లో నటించడమే కాకుండా అందరినీ అలరిస్తూ తన కెరియర్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ విల్ టాక్ టు హర్. ఈ చక్కని చిన్న పిల్లలా కనిపించే నటి అమ్మ పాత్ర ఎలా వేస్తున్నారు ఎవరికి డైజెస్ట్ కావట్లేదు. లెట్స్ టాక్ టు హర్. ప్రమోదిని గారు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. యు లుక్ సో క్యూట్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. లక్షణంగా అమ్మవారి దిగొచ్చినట్టున్నారు. అయ్యో, సో స్వీట్ అండి. పెద్ద కామెంట్, నాకు ఇది కాంప్లిమెంట్. నేను మీ ఫ్యాన్ సప్న గారు. నేను మీ అన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటాను. నాకు కాల్ రాగానే కొంచెం భయం కూడా వేసింది, ఏం క్వశ్చన్స్ అడగపోతున్నా. కాంట్రవర్షియల్గా అడుగుతాను. అందరిని అలా విలన్లా తయారు చేశారండి యాక్చువల్లీ. కానీ ఐ ఆల్వేస్ ఫీల్ డిలైటెడ్. చక్కగా సీరియల్స్ చేయడం ఎస్పెషల్లీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మామూలు ఫిల్మ్ యాక్టింగ్ కంటే కూడా చాలా టఫ్ అన్న అభిప్రాయం. వాట్ యూ ఫీల్? నిజమేనా అది? నిజమే అండి. అందుకే సీరియల్లో చేసే ఏ యాక్ట్రెస్ అయినా సినిమాలో ఈజీగా చేసేస్తారు. అవును, చాలా పేషెన్స్ కావాలి కదా టీవీ సీరియల్స్. చాలా పేషెన్స్ కావాలి. అండ్ అదొక స్కూల్ లాగా మాకు చాలా నేర్పిస్తుందండి సీరియల్ అనేది. మాకు ఫ్యామిలీ కంటే ఎక్కువ అక్కడ మేము టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఫ్యామిలీ బాండింగ్, పేషెన్స్, ఎంత ఫ్యామిలీ, ఇంకా ఆ పేషెన్స్ ఇవన్నీ నేర్పించేది మన రియల్ లైఫ్లో కూడా అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. కరెక్ట్, దట్స్ ట్రూ. చాలా చిన్న వయసులో యాక్టింగ్లో కూర్చుంటారు మీరు. అవునండి, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను. మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్. అవును అవును, దానివల్ల చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు అసలు మీలో యాక్టింగ్ జీన్స్ ఉన్నాయని ఎలా తెలుసుకున్నారు పేరెంట్స్? మమ్మీకి ఉన్నింది, డాడీకి ఉన్నింది. మన వీఆర్ 3 sisters 1 brother. సో ఎవరిలైనా ఉంటుంది ఆ జీన్స్ అని చెక్ చేసుకొని వస్తే లాస్ట్ మేము ఇద్దరు ట్విన్స్. యాక్చువల్లీ ఐఎమ్ ట్విన్. సో మన ట్విన్. సో మీ ట్విన్ కౌంటర్ పార్ట్ ఎవరు? ప్రశాంతిని అని చార్లెట్ US-లో ఉంటారు. ఓహో, మీ ఇద్దరు అయితే సీతా గీతలా ఒకేలా ఉంటారా? ఐడెంటికల్? వీఆర్ ఐడెంటికల్ ట్విన్స్. వావ్, దట్ మస్ట్ బి సో క్యూట్. అవును, చిన్నప్పుడు మేము ఒక ఎగ్జిబిషన్ లాగా ఉండేవాళ్ళు స్కూల్లో. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఒకేలాగా ఉండేవాళ్ళు. మా డాడీ వేరే ఒకే టైప్ డ్రెస్సెస్ వేసేవారు. సో అలాగే వస్తూ కూడా సినిమాలో కూడా నేను వెళ్ళకపోతే తను వెళ్ళి నా క్యారెక్టర్ చేసి వచ్చేది. అలా కూడా జరిగిందా? ఇదంతా ఇది సినిమాలో జరిగేది నిజంగా జరిగిందని చెప్పారు. మీ మాతృభాష కన్నడ కదా ప్రమోదిని? ఆర్ తెలుగా, తమిళ? అంటే డాడీ తెలుగు అండి, మమ్మీ కన్నడ, హస్బెండ్ తమిళ. చాలా అమ్మ తల్లి, మొత్తం దక్షిణ భారతదేశం అంతా మీ ఇంట్లోనే ఉంది. ప్రౌడ్ ఇండియన్. నో, దట్స్ వై యాక్చువల్లీ యూ స్పీక్ సో వెల్. అండ్ ఐ ఫీల్ అన్నిట్లోంచి బెస్ట్ వర్డ్స్ మీరు పికప్ చేసుకున్నారు. మీ ఆహార్యం, మీ బొట్టు కట్టు అంతా చూస్తుంటే కొంచెం తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? మీరే చెప్పాలి. అవునా? మీ స్మైల్, ప్రెజెంట్నెస్ చూస్తే కన్నడ కనిపిస్తుంది. అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే తెలుగు. అంత పాజిటివ్ ఇచ్చారు. సో థ్యాంక్స్ మా ఫ్యామిలీకి, మా డాడీ, మమ్మీ, నా హస్బెండ్కి చాలా థ్యాంక్స్. టెల్ us about your child artist journey, ప్రమోదిని గారు. చాలా ఫ్యాసినేటింగ్. అంటే ఇప్పుడు కూడా మీరు అమ్మ అంటే నమ్మలేము, బట్ క్యారెక్టర్స్ వరకు ఓకే కదా? ఐఎమ్ హ్యాపీ అండి. అయితే అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఒకసారి ఒక పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్గా మమ్మీకి ఫస్ట్ నుంచే తను హీరోయిన్ అవ్వాలా అనుకున్నారంట ఆ కాలంలో. మమ్మీ వచ్చి బి సరోజాదేవి గారి పెద్ద ఫ్యాన్. సో ఆమెను చూసి తను కూడా నేను ఒకరోజు హీరోయిన్ అవ్వాలని, అప్పుడంతా ఎంకరేజ్మెంట్ లేదు. తను మంచి క్లాసికల్ డాన్సర్. సో మా పెద్ద అక్కలో ట్రై చేశారు, అన్నయ్యని ట్రై చేశారు. ఆ తర్వాత ఒక 10 years గ్యాప్ తర్వాత నేను, నా సిస్టర్ పుట్టాము. సో మన ఇద్దరిలో ఒక కళను చూసి ఎంకరేజ్ చేసేకి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచే 3 yearsలో స్కూల్కి చేర్పించేది ఎలా చేర్పించారో డాన్స్ కూడా అలాగే స్టార్ట్ చేశారు. బోత్ క్లాసికల్ డాన్సర్. సో ఆ క్లాసికల్ డాన్స్తో పాటే సినిమాకు ట్రై చేసేవారు. అప్పుడు ఇంత ఆపర్చునిటీస్ లేదు కదా. సో ఒకసారి పేపర్లో ఒక ఇంటర్వ్యూ చూసి మమ్మల్ని తీసుకెళ్లారు మమ్మీ డాడీ. అక్కడికి వెళ్తే చాలామంది పిల్లల్లో నేను, నా సిస్టర్ ఒక మూవీకి సెలెక్ట్ అయ్యాము. ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు చిన్న పిల్లలు, ఒక 5.5, 6 years old. సో ఆ సినిమా నుంచి నాకు స్టార్ట్ అయింది కెరియర్ జర్నీ చైల్డ్ ఆర్టిస్ట్గా. యూ రియలైజ్ యు వర్ బోర్న్ ఫర్ స్క్రీనా?
100% నాకు అదే అనిపిస్తుంది. అంటే అప్పుడు తెలీదు. మమ్మీ ఒక ఇంట్రెస్ట్, ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, అందరూ నిన్ను చూస్తారు, బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పేది వినాలి. అలాగే డాడీ కూడా ఎంకరేజ్మెంటే. సో వాళ్ళిద్దరూ నాకు డే 1 నుంచి నాకు పెళ్ళి అయ్యేదాకా నన్ను ఇండస్ట్రీలో కరెక్ట్గా ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు నాతో పాటే ఉండి ఇప్పుడు ఇంతవరకు నేను ఉన్నానంటే బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్. ఐఎమ్ షూర్. అయితే క్లాసికల్ డాన్సర్స్ మీరు అరంగేట్రం అది పర్ఫార్మెన్సెస్ అన్ని బాగా ఇచ్చారు కదా? పర్ఫార్మెన్స్ ఇచ్చానండి. నేను అరంగేట్రం చేయలేదు, నా సిస్టర్ చేసింది. నేను కొంచెం సినిమా వైపు వచ్చేసాను, ఎక్కువ ఫిల్మ్ వైపు వచ్చేసారు. రైట్. కానీ ఇద్దరు ఐడెంటికల్గా ఉన్నప్పుడు తనకు ఎందుకు కలగలేదు అని ఆలోచిస్తున్నాను ఈ యాక్టింగ్ పట్ల. అదే ప్రాబ్లం అండి. అందుకే ఏమైపోయిందంటే తనకు ఇంట్రెస్ట్ ఉండేది నేను చేయాలా అని, బట్ ఒకే సినిమాలో ఇద్దరిని వేయలేము, ఒకేలాగా ఉంటాము. ఇంకా వేరే సినిమాలో కాస్టింగ్ చేస్తే మళ్ళీ నేనే అనుకుంటాను, అంటే నేను కొంచెం పాపులర్గా ఉండేదాన్ని. అండ్ అప్పుడు ఏమైపోయేదంటే తను కొంచెం డాన్స్, క్లాసికల్ డాన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించే స్టార్ట్ చేశారు. నాకేమైనా ఎమర్జెన్సీగా షూటింగ్ వెళ్ళలేకపోయాను, లేకపోతే డేట్ క్లాష్ ఏదైనా అవ్వలేదంటే అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్సే చెప్పేవారు, నీకోసం షూటింగ్ క్యాన్సిల్ చేయలేము, లొకేషన్ దొరకదు, ఆర్టిస్టులు దొరకరమ్మా, నీ సిస్టర్ నీలాగే ఉంది కదా, పంపించేసేయి, మేము చేసుకుంటాం షూటింగ్ అనేవారు. అంత తర్వాత షీ యూస్ టు గో. తను నా క్యారెక్టర్ని చేసి వస్తే అసలు ఎవరికి తెలియదు మేము ఇద్దరున్నామని చాలా రోజులు. ఇది సీక్రెట్ ఇవాళ చెప్తున్నారు అనమాట. బ్రేకింగ్ న్యూస్ ఆ సీరియల్లో ఆ సీన్లో ఎవరో తెలుసా అని. లేదు, సీరియల్స్లో చేసాము, అలా సినిమాలో ఒక 2 సినిమా చేసాము, బట్ అది అంతగా తెలియదు ఎవరికి. సో ఫిల్మ్స్లో మీరు హీరోయిన్గా చేశారు. హీరోయిన్గా అంతా చేయలేదండి, ఒక 2 సినిమాస్ చేసిన, అది ఒకటి రిలీజ్ అయింది, ఇంకొకటి ఆడలేదు. బట్ చాలా ఆశ్చర్యం కదా మీరు, అంటే యూ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్ ఒక హీరోయిన్లో ఉండవలసినవన్నీ. స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది, యూఆర్ గుడ్ లుకింగ్, యాక్టింగ్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. ఎందువల్ల మీరు హీరోయిన్గా పర్సూ చేయలేకపోయారు ప్రమోదిని గారు? కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ కమిట్మెంట్స్, మాది కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ. అండ్ నేను హీరోయిన్గా రావాల్సిన టైం వచ్చి 98, 99 ఆ టైము. చాలా గ్లామరస్ ఇండస్ట్రీ అప్పుడు. ఇప్పుడైతే ఒక న్యాచురల్గా ఉండాలి, అమ్మాయి అయితే మా పక్కింటి అమ్మాయిలాగా ఉండాలి అని ఇప్పుడు ట్రెండ్. అప్పుడైతే హీరోయిన్ అంటే హీరోయిన్ లాగే ఉండాలి, ఆ గ్లామర్ ఉండాలి, హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, బోల్డ్గా ఉండాలి అని. అవన్నీ అంత చైల్డ్ ఆర్ట్స్గా చేశాక వచ్చాక తర్వాత ఆ ఒక ఫేస్ని మా ఇంట్లో ఒప్పుకోలేదు. అండ్ నేను కూడా, నాకు అంత ధైర్యం లేదు, చెయ్యాలి, బోల్డ్గా చెయ్యాలి. అలాంటి మనల్ని పెంచిన ఒక విధానమే వేరే. షూటింగ్ వెళ్ళేటప్పుడు కూడా మా నాన్న దుపట్టా వేసుకొని వెళ్ళాలి, అదేంటి చుడిదార్ ఎందుకు, దుపట్టా లేదు, ఇలా అన్నీ మాకేదో ఒక మైండ్లో తప్పు, అలా చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అనేలాంటి ఒక మైండ్ వచ్చేసింది అప్పుడు. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా మా నాన్న కూర్చునేవారు డిసిషన్కి, ఈ డ్రెస్ అయితే అవ్వదండి, మనకి డీసెంట్గా ఉండే క్యారెక్టర్ అలాంటి. అండ్ మా డాడీ వచ్చి హెచ్ఏఎల్ పని చేసేవారు. సో చాలామంది చెప్పారు, మీరు కన్నడ ఇండస్ట్రీ నుంచి తమిళకి వెళ్ళండి, అక్కడ కొంచెం మీకు అంటే ట్రెడిషన్, హోమ్లీ, అమ్మాయిలకి లంగావని, అంటే అక్కడ ఒక హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే అలా ఉంటుంది ఈ సినిమా అని. డాడీ జాబ్ అని మానేసుకొని నా కోసం వచ్చే పరిస్థితిలో లేరు అప్పుడు. డాడీ ఒకే మాట అనేవారు, రాసి పెట్టింటే ఎక్కడైనా వస్తుంది, అక్కడికి వెళ్ళే ట్రై చేయాలంటే ఏం వస్తుందో అది చేసుకొని వెళ్ళు అని అలా వదిలేశారనమాట. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కమిట్మెంట్స్ అవన్నీ చూసుకొని ఏ క్యారెక్టర్ వస్తుందో అలా వెళ్ళిపోద్దామని ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను అంతే.